నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. దసరాల దహనం ఘటనపై మంత్రి సీరియస్. బాధితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ప్రతిపక్ష నేత హోదా చట్టబద్ధమైన అంశం. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. సమీకృత కుల ధృవీకరణ పత్రాలు జారీ చేపట్టాలి. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ప్రశాంతి సూచన. దసరాల దహనంపై సమగ్ర విచారణ చేపట్టాలి. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి. అయ్యప్ప స్వామి ఆలయంలో గణపతి హోమం. సీతానగరం నుంచి తరలివచ్చిన 60 మంది స్వాములు. పోలవరం దసరాల దహనం ఘటనలో బాధితులపై కఠిన చర్యలకు వెనుకాడబోమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. తగలబడిన దస్త్రాలను పరిశీలించడంతో పాటు నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దహనమైన వాటిని రాజమహేంద్రవరం ఆర్డీఓ శివజ్యోతి జిరాక్స్ పేపర్లుగా ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్నారని విమర్శించారు. బాధ్యులైన సిబ్బందిని రక్షించవద్దని జేసీ చిన్నరాయుడికి సూచించారు. పూర్తిస్థాయి విచారణ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ బాధ్యులను తక్షణం గుర్తించేందుకు సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. ఈ వ్యవహారం వెనుక ఎంతటి పెద్దవారున్నా వదిలేది లేదని హెచ్చరించారు. పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన దస్త్రాల నిర్వహణ పట్ల అధికారులు, సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికిరాని పేపర్లుగా ఎలా చెబుతారని, గతంలో జరిగిన వ్యవహారాలకు సంబంధించిన అవినీతి వ్యవహారాలకు అవే సాక్ష్యాలుగా నిలుస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మదనపల్లె తరహాలోనే దస్త్రాల దహనం ఘటనలు జరుగుతున్నాయని, అధికారులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. ఈ దస్త్రాలు దేనికి సంబంధించినవైనా వెంటనే వారిని పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఇన్ఛార్జ్ ఆర్డీఓ శివజ్యోతి, డిప్యూటీ కలెక్టర్ వేదపల్లి, ఎస్పీ డి నరసింహకిషోర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ధవళేశ్వరం పోలవరం సర్కిల్కి సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన రికార్డుల్లో కొన్ని దస్త్రాలు తగలబెట్టినటువంటి సంఘటన ఒక పరంపరగా గత ప్రభుత్వం తాలూకు అవినీతి మరకల్ని కనపడకుండా చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఎవరు ప్రజలు భావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బీరువాలు సర్ది బీరువాల్లో ఉన్నటువంటి అవసరం లేనటువంటి పేపర్లు బయట పెట్టాం, అవి తెలియక తగలబెట్టారు స్వీపర్ అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ ప్రజల్లో కొంత అపోహ ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి చేసిందనేటువంటి మాట అందరికీ సుస్పష్టమైన విషయం. అందులో భాగంగా ఇవాళ ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఈ ఫైల్స్, దానికి సంబంధించిన పేపర్లు ఏవైనా కానివ్వండి, అవి పాతవా కొత్తవా లేకపోతే అవసరమా లేదా అనేటువంటి విషయం వేరు. సహజంగా ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్టుకి సంబంధించిన పేపర్లు అయినా సరే అవి పాతబడిపోతే బాక్సుల్లో పెట్టి భద్రపరచడం అనేది మనం చూసాం. అంతేగాని ఇదేదో రోడ్డు మీద చెత్త ఊడ్చి చెత్తని తగలబెట్టినట్లుగా ఈ పేపర్లు తీసుకెళ్ళి తగలబెట్టేటువంటి విధానం మాత్రం నేను గతంలో ఎప్పుడు చూడలే. అలా తగలబెట్టిన వాళ్ళు కానీ, తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ మీరెవరో కూడా శిక్షని తప్పించుకోలేరు. దీని మీద జేసీ గారు కూడా చెప్తున్నారు. ఆయన కూడా కొత్తగా వచ్చారు. వారు కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి లాగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. కనుక నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, మనకి ప్రజలకి మనం ఒక స్పష్టమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ఏ పని చేసినా ఉండాలి. ఇవాళ జరిగినటువంటిది ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా జరిగింది, ఈ కాగితాలు తగలబెట్టడం అనేది. దీన్ని మాత్రం ఉపేక్షించం అనేటువంటి మాట చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు, నిన్న మధ్యాహ్నం మనకి ఇమీడియట్గా ఒక్కసారి కూడా న్యూస్ స్ప్రెడ్ అయింది అన్ని దగ్గరలో. ధవళేశ్వరం ఈ పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఈ ఆఫీస్ పైన కాల్చినట్టు ఉన్నాయని చెప్పడం జరిగింది. వెంటనే మా సైడ్ నుంచి డిఎస్పీ, ఇన్స్పెక్టర్స్ అందరూ వచ్చారు. ఇన్స్పెక్టర్స్, తహసీల్దార్ వీళ్ళంతా వచ్చారు, వెరిఫై చేశారు. అక్కడ ఈ పక్కనే రోజు చెత్త కాల్చుకునే దగ్గరే ఈ మిగిలిన ఈ పేపర్లు ఏవైతే కాలిపోయిన ఎలిగేషన్ చేశారో అక్కడే కాల్చారు. అది ఒక చిన్న ఏరియా. సో దానికి సంబంధించి ప్రిలిమినరీగా రెవెన్యూ వాళ్ళు
దే హెవ్ డన్ సమ్ ఎంక్వైరీ అండ్ మా సైడ్ నుంచి చేసాము. సో దీన్ని హై ప్రొఫైల్ కేసు కాబట్టి విల్ గెట్ ఇట్ ఇన్వెస్టిగేటెడ్ త్రూ ఏ సీనియర్ ఆఫీస్. డిపార్ట్మెంటల్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు డిపార్ట్మెంటల్ తీసుకుంటారు. దాంట్లో క్రిమినల్ యాంగిల్ ఉంటే డెఫినెట్లీ విల్ టేక్ ఆల్ లీగల్ యాక్షన్. ప్రతి ఎమ్మెల్యేకి తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడే హక్కు ఉంటుంది. ఇందుకు వైకాపా ఎమ్మెల్యేలేమీ అతిథులు కారు. వారు కూడా అసెంబ్లీకి వచ్చి సమావేశాల్లో మాట్లాడవచ్చు. జగన్ సమావేశాలకు హాజరై చేయెత్తి అడిగితే తప్పకుండా మాట్లాడే అవకాశం కల్పిస్తా అని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల సందర్శనకు కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని, అప్పుడే సమావేశాలకు హాజరవుతాననటం సహేతుకం కాదు. అది చట్టబద్ధమైన అంశం. చట్టానికి లోబడే ఆ హోదా కల్పిస్తారు. ఈసారి 175 మంది ఎమ్మెల్యేల్లో సుమారు 88 మంది తొలిసారి అసెంబ్లీకి వచ్చారు. సీనియర్లతో పాటు వారికి ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాం. అందుకోసం గంట మాత్రమే ఉన్న ప్రశ్నోత్తరాల సమయాన్ని 2.5 గంటలకు పెంచాం. వైకాపా ఎమ్మెల్యేలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉన్నారు. CCRC కార్డులు, సమీకృత ధ్రువపత్రాలు జారీ, PGRS అర్జీలు పరిష్కారం, SSR 2025 ఓటరు జాబితా పనులు చేపట్టడంలో సాగులో లేని భూముల క్షేత్ర స్థాయిలో సర్వేపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. ఈ అంశాలపై కలెక్టర్ వీడియో సమావేశ మందిరం నుంచి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుకున్న అర్జీలను అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సోమవారం నాటికి 100% పరిష్కరించాలని ఆదేశించారు. 187 పెండింగ్ అర్జీలలో రెవెన్యూ 158, ఇతర శాఖలు 29 ఉన్నాయన్నారు. కడియం మండలంలో 67, ఆర్డీఓ రాజమండ్రి 37, బిక్కవోలు 16, కోరుకొండ 12 ఉన్నాయన్నారు. భూ సమస్యలు, సమీకృత కుల ధృవీకరణ పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర వాటికి చెందినవి ఉన్నాయన్నారు. వాటికి చెంది అర్జీ వారీగా ప్రత్యేక దృష్టి పెట్టాలని, పరిష్కారం చేసి సోమవారం ఉదయం ఎటువంటి పెండింగ్ లేకుండా చూడాలని పేర్కొన్నారు. మండల స్థాయిలో ప్రతి నెల 4వ శనివారం పౌర హక్కుల సేవా రోజు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆ మేరకు మండల స్థాయిలో ఆయా కమిటీ సభ్యులను, పోలీసు అధికారులను, ఇతర సమన్వయ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కలుపుకుని వెళ్లేలా ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రానున్న నెలలో SC, ST కమిటీ జిల్లా పర్యటన నేపథ్యంలో విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చినరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, కలెక్టరేట్ పరిపాలనాధికారి పి. పాపారావు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో దస్త్రాలు దహనం చేసిన ప్రాంతాన్ని రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోలీసులతో కలిసి పరిశీలించారు. అక్కడ పూర్తిగా కాలిన పత్రాలను సీల్ చేయాలని పోలీసులకు సూచించారు. సమగ్ర దర్యాప్తు చేసి బాధితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఉన్న అధికారులను బదిలీ చేయకపోతే ఇలాంటి ఘటనలకే పాల్పడతారని, ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యం చేసిందని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించిన పరిహారం, ఇతర వివరాలతో ఉన్న దస్త్రాలు కూడా కాలిన వాటిలో ఉన్నాయన్నారు. అవకతవకలు జరగబట్టి అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి సమక్షంలో జరిగిన సమావేశంలో కూడా గతంలో జరిగిన భూదందాలకు కారకులైన రెవెన్యూ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. ఇరిగేషన్ భూములను చాలా వరకు అన్యాక్రాంతం చేసేశారని మండిపడ్డారు. వాటిని మళ్లీ సర్వే చేసి స్వాధీనం చేసుకునేందుకు త్వరలోనే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. దస్త్రాలు దహనం చేసిన విషయం తెలియగానే కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకుని వెళ్లామని వివరించారు. ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. రఫ్ పేపర్స్ ఉన్నాయి, కొన్ని డ్రాఫ్ట్లు సంతకాలు లేని డ్రాఫ్ట్లు కొన్ని ఉన్నాయి. ఆ పేపర్స్ మీరు ఎందుకంటే ఈ భూ కుంభకోణాలు దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో. విజయనగరం దగ్గర నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గర నుంచి మన ప్రాంతంలో కూడా భూములు కబ్జా చేసిన వాళ్ళు, భూములు అన్యాక్రాంతం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే ఈ సందర్భంగానే మొన్న కలెక్టర్ గారు మేము కూర్చున్నప్పుడు, అలాగే మన మినిస్టర్ గారు దుర్గేష్ గారు మేము కూర్చున్నప్పుడు కూడా సమగ్ర విచారణ చేయమన్నాం. ఇరిగేషనల్ ల్యాండ్స్కు సంబంధించి భూములన్నీ సర్వే చేయమన్నాం. చాలా భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. లంకా భూములు కావచ్చు,
ఇరిగేషన్ ల్యాండ్స్ కావచ్చు, విలువైన భూములన్నీ కబ్జాకు గురైనాయి. దాని మీద సమగ్ర సర్వే రిపోర్ట్ తయారు చేయమని కూడా కోరాం. వాళ్ళు ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వ కార్యాలయం పెట్టిన స్థలం దొరకని పరిస్థితి, మళ్ళీ భూములు కొనుక్కోవాల్సిన పరిస్థితి, మన భూములు మనకుండి మన ఉపయోగం లేని పరిస్థితి ఉంది. సర్వే చేయమన్నాం. మన దుర్గేష్ గారు మేము టూరిజం దాని మీద కూడా చేసినప్పుడు చెప్పాం. వాళ్ళ ఇక్కడ సంబంధించి అక్కడ ఎవరైతే సూపరింటెండెంట్ కుమారి గారు ఉన్నారు, ఆమె బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆమె కూడా ఇదే జరిగిందని చెప్తుంది. విచారణ చేయనియండి. మనం కూడా అంత గ్రేవ్గా కనిపించాలి, నాకు కూడా అంత గ్రేవ్గా కనిపించలేదు, కానీ మరం ఏంటో తెలియాల్సిన అవసరం ఉంది. రాజమహేంద్రవరం గౌతమి ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ఆదివారం విశేషంగా గణపతి హోమం జరిగింది. ఈ కార్యక్రమం చలపతి గురుస్వామి పర్యవేక్షణలో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నంబూద్రి నందకృష్ణన్ భక్తి శ్రద్ధలతో గణపతి హోమాన్ని జరిపించారు. సీతానగరం మండలం చిన్నకొండేపొడి గ్రామం నుంచి సుమారు 60 మంది స్వాములు విచ్చేసి గణపతి హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వడ్లమూరి వెంకటరామరాజు, వాడపల్లి గంగారావు, మేడసాని నూకరాజు, చెరువురి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ప్రత్యేకంగా చందనం, విభూతితో అభిషేకం చేశారు. కర్పూర హారతులు సమర్పించారు. చలపతి గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఈరోజు ఇరుముళ్ళు, మహాగణపతి హోమం, సీతానగరానికి చెందిన సుమారుగా 60 మంది స్వాములు మాలలు వేసుకుని గణపతి హోమాన్ని చేయించుకున్నారన్నారు. అనంతరం అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళుతున్నారని రాజమహేంద్రవరంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయంలో గణపతి హోమం చేయించుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాబోయే గణపతి నవరాత్రి మహోత్సవాల్లో 9 రోజులు శ్రీ గణపతి హోమం నిర్వహిస్తామని శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఆలయ కమిటీ పాలక మండలి సభ్యులు తెలియజేశారు. స్వాములు అభిషేకంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్థానిక నాళం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధిలక్ష్మి వినాయకుడి చవితి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ ఉత్సవాలకు సంబంధించిన రాట ముహూర్తం వేడుక ఆదివారం ఉదయం 8:30 అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఆయన పూజలు అందుకుంటున్నారు. ఆలయ అర్చకులు మంత్రోచ్చరణల మధ్య ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, ఎంఎన్ రావు తదితర పెద్దలు రాట ప్రతిష్ఠించి పసుపు, కుంకుమ, క్షీరాభిషేకం చేశారు. శెట్టి జగదీష్ మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. 2019 వరకు అప్పటి ప్రభుత్వం ఆలయం బాగోగులు చూసుకునేదని, తదనంతరం 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు ఆలయం అభివృద్ధి కానీ ఆలయ ఉత్సవాలు కానీ గత ప్రభుత్వం చేయలేదని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ సారథ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆలయానికి అన్ని సదుపాయాలు సమకూరుతున్నాయన్నారు. మాటూరి రంగారావు మాట్లాడుతూ ఈ ఆలయానికి 173 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. గోదావరికి ఆనకట్ట కట్టిన సమయంలో సర్ అర్థన్ కాటన్ ఈ ఆలయానికి వచ్చి పూజలు చేశారని గుర్తు చేశారు. ప్రతి ఏటా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం, అధిక సంఖ్యలో భక్తులు రావటం పరిపాటన్నారు. మద్ది నారాయణరావు, నల్లమానంద్, బ్రింగ్మల్ల నారాయణ, డాల్డా మురళి, కొత్త రాజేష్, మోతమరి లలిత, కొప్పర్తి మురళి, పింకేష్ సోహాన్, పెద్దమల్ల బద్రి, నిమ్మలపూడి గోవింద్, ఈవో భక్తులు పాల్గొన్నారు. సిద్ధి గణపతి దేవాలయం 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 170 ఏళ్ల క్రితం ఆనకట్ట కట్టినప్పుడు కాటన్ ద్వారా నీరుని తీసుకోవడానికి వచ్చి గంట ఇచ్చిన తర్వాత అయినా పని అయ్యాక సో అప్పటి నుంచి నిర్విఘ్నంగా జరుగుతుంటే ఒక 6 సంవత్సరాల నుంచి మటుకు ప్రభుత్వం మారాక కొంచెం సరిగ్గా ఉత్సవాలు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, మనకి కూటమి ప్రభుత్వం వచ్చాక మన ఎమ్మెల్యే వాదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి మళ్ళీ రంగులేసి మళ్ళీ చాలా బాగా చేయడానికి ఈ కమిటీ సిద్ధమైంది. అందరూ చాలా బాగా చేస్తున్నారు. దీనికి అందరూ కూడా ఈ దేవుడి ఆశీస్సులు తీసుకోవాల్సిందే. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు పంచాయతీ పరిధిలోని శ్రీదేవి నగర్ బీసీ కాలనీలో పంచాయతీ తాగునీరు కుళాయిలు ప్రారంభోత్సవ కార్యక్రమం
విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రావిపాట మదన గోపాలస్వామి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. బీసీ కాలనీకి మంచినీటి పైపు లైనును పంచాయతీ అధికారులు ఏర్పాటు చేయగా వాటర్ స్టోరేజీ ట్యాంకులను మదన గోపాలస్వామి బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, రాష్ట్ర నాయకురాలు రేలంగి శ్రీదేవి, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్ యానపు యేసు, కందికొండ రమేష్, పిచ్చుక రాంబాబు, గ్రామ పెద్దలు పి భద్రం, బి అప్పారావు, యు అప్పలరాజు, కె నాగరాజు, బి సత్యనారాయణ, బి కిరణ్, ఎం రాంబాబు, పి నాగబాబు, డి సూరిబాబు, యు సూరిబాబు, పి సురేష్, సంఘ పెద్దలు సిహెచ్ నాగబాబు, కె అనంత్, ఎం సూర్యనారాయణ మాస్టారు, సిహెచ్ కాంతం, బి పోలమ్మ, బి సింహాచలం, వై కుమారి, యు ఇందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమ్మల దత్తు మాట్లాడుతూ రావిపాటి మదన గోపాలస్వామి గ్రామాభివృద్ధికి సహకరించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి వదాన్యులు గ్రామాల అభివృద్ధికి సహకరిస్తే మరింత పురోగమిస్తాయని అన్నారు. కూడా ఈ జనం ఎక్కడికి వెళ్ళి జీవిస్తుంటారు. ఈ నీరు అనేది మన జీవన యానానికి మనుగడకి కూడా ఆధారం. ఈ నీరు అటువంటి జలానికి ఈ ప్రాంతీయ వాసులకి ఈ మహనీయుడు శ్రీ రావిపాటి మదన గోపాలస్వామి గారు వారు చక్కగా దాతృత్వం మాట. అంటే వారు మంచి మనసుతో దానం చేశారు. దానశీలి అంటే నీటి దానం చేయడం వల్ల నీటి అంటే అనేక రకాల ఉపయోగం. మనకి వంటలు చేయడానికి కానీ, స్నానం చేయడానికి కానీ, ఏ రకంగా చూసుకున్నా వారు నీటిలో నీరైనా పూజ చేయాలని సరే ఉండాలి. ఆ మహనీయునికి, ఆ దానశీలికి మనందరం కూడా అభినందన తెలియజేస్తూ, మరి ఈ పేటవాసందరూ కూడా ఆయన పేరు చరిత్రయిపోతాడు. ఎందుకంటే ఆయన ఉన్న ఎలాగైనా సరే స్థిరస్మరణీయుడిగా ఉండి నిత్యం కూడా మనం స్మరించుకుంటాం ఈ పేటవాసందరూ కూడా. కాబట్టి వారందరికీ కూడా వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్థానిక లలితానగర్ 6వ వీధిలో ఆదివారం ఉదయం 8:50 ఆడారి లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులచే గణపతి రాట మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. గణపతి నవరాత్రి మహోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, 42వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మల్ల వెంకటరాజు, 37వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, నామనవాసు, డి ఈశ్వరరావు, డి నాగేంద్ర, తాతాజీ, పి సతీష్, పి రాంబాబు, రవి, అర్జున్, అప్పలరాజు, కెవి శ్రీనివాస్, కోటి బ్రదర్స్, వానపల్లి శ్రీనివాస్, అంజీ, వెంకట రామారావు, కిషోర్, తులసి, తరుణ్, సంజీవరావు, జగన్నాథం, నాగరాజు, సురేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా ఉత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అయం ముహూర్త శుభమే సకలఫలాభి నవరాత్రి మహోత్సవ శుభ ప్రారంభ సమయ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దసరాల దహనం ఘటనపై మంత్రి సీరియస్, బాధితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ప్రతిపక్ష నేత హోదా చట్టబద్ధమైన అంశం, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. సమీకృత కుల ధృవీకరణ పత్రాలు జారీ చేపట్టాలి, వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ప్రశాంతి సూచన. దసరాల దహనంపై సమగ్ర విచారణ చేపట్టాలి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి. అయ్యప్ప స్వామి ఆలయంలో గణపతి హోమం, సీతానగరం నుంచి తరలివచ్చిన 60 మంది స్వాములు. ఇవి ఇవాల్టి సీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.